సో మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. అటు ఎన్డీఏ అభ్యర్థి ఇటు ఇండియా కూటమి అభ్యర్థి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే మెజారిటీ ఓట్లు ఎన్డీఏ పక్షాన ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ పక్షానికి సంబంధించినటువంటి అభ్యర్థి రాధాకృష్ణన్ గారు గెలుపు అది నల్లేరు మీద నడికే పెద్ద కష్టం ఏం లేదు. రెండోది ఏంటంటే ఇండియా కూటమి ఉనికి కోసం పోటీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి పోటీ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అందులో సుదర్శన్ రెడ్డి గారిని ఏదో తమ అభ్యర్థిగా చెప్పినారు. నిన్న నామినేషన్ కూడా దాఖలు చేసినారు. సో ఎప్పుడైనా విపక్షాల అభ్యర్థి విన్ అయిన సందర్భాలు ఉన్నాయా అంటే ఒకేసారి జరిగింది వివి గిరి అనేటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించాడు. ఓకే. సో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీని అంటే వేరుపడ్డటువంటి కూటమి కాంగ్రెస్ పార్టీ ఓ అని పెట్టిరు ఆర్గనైజేషన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓ అని పెట్టి ఆ అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి నిలబడ్డాడు. ఇంకోవైపు ఇందిరాగాంధీ అనుచరగణంతో ఆర్ అని పెట్టింది. అది కాంగ్రెస్ ఆర్ అని పెడితే ఈ కాంగ్రెస్ ఆర్ అనేటువంటి దాని నుంచి వివి గిరిని ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. యాక్చువల్గా ఇందిరాగాంధీ నీలం సంజీవరెడ్డికి మద్దతు చేయాలి కాంగ్రెస్ పార్టీ, కానీ నీలం సంజీవరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ విభేదించడంతో పాటు చివరిగా ఇంకా 2 గంటలలో ఓట్లు ప్రారంభమైతే అనేటువంటి సమయానికి ఇందిరాగాంధీ ప్రకటన విడుదల చేసింది. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి అని చెప్పింది. దెబ్బతోటి నీలం సంజీవరెడ్డి ఓడిపోయాడు. అసలు ఏం జరిగింది ఆ ఎన్నికల్లో అంటే ఇందిరాగాంధీ కూటమిని డిస్టర్బ్ చేయడం కోసం నీలం సంజీవరెడ్డి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇందిరాగాంధీని దెబ్బగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎత్తుగడలు పన్నితే ఇందిరా చాకచక్యంగా దాన్ని ఎదుర్కొని ఆ ఉపద్రవాన్ని ఎదుర్కొని వివి గిరిని గెలిపించింది. సో ఆ సందర్భంలో పార్లమెంట్ కమిటీ హాల్లో కరపత్రాలు పంచారు. ఎవరి మీద? నీలం సంజీవరెడ్డి మీద కరపత్రాలు పంచారు. ఎంపీలే, సొంత పార్టీ ఎంపీలే. ఏమని? ఒకవేళ నీలం సంజీవరెడ్డి గారిని కూడా గెలిపిస్తే రాష్ట్రపతి భవనం అంతాపురం అవుతుందని ఆ కరపత్రంలో రాసింది. రెండో పాయింట్ ఏం రాసిరు అందులో అంటే అతను స్పీకర్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతిని పైకి తీసుకొచ్చి కరపత్రంలో పంచి నీలం సంజీవరెడ్డిని దిగ్విజయంగా ఓడగొట్టినప్పుడు అదే ఇందిరాగాంధీ హయాంలో. ఇప్పుడు సోనియా గాంధీ గారు అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చి అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ మల్లురవి గారు ఏం చెప్తున్నారంటే ఊహించని ఫలితాలు వస్తాయని అంటారు. ఏముండే ఇలా ఊహించకపోవడానికి గెలిచేది ఎన్డీఏ అభ్యర్థి, నో డౌట్. ఇక ఊహించని ఫలితాలంటే ఆ రోజు పేపర్లో ఒక ప్రకటన కోసం పనికొస్తుంది, వార్త కోసం పనికొస్తుంది తప్ప వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి విభిన్నంగా ఉంటాయి. సో అట్లాంటి పక్షాలు కూడా ఏం కనిపించట్లేదు. ఏది ఎన్డీఏ కూటమిలో ఉండి లేదు మేము సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు చేస్తామనేటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా మీదికెళ్ళి ఇటుకేలే అటు ఓట్లు పోకపోతే చాలు. ఎందుకంటే మరి ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మరి ఒకటి 2 వారాలలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా మన ముందుకు వస్తాయి. కానీ మొత్తానికైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా గతంని ఒకసారి పరిశీలించినప్పుడు వివి గిరి ఎన్నిక అనేది చాలా చాకచక్యంగా ఇందిరాగాంధీ కనుసైగలతో ఆయనని గెలిపించడం జరిగింది. సో అప్పుడు నీలం సంజీవరెడ్డి ఆ తర్వాత మరికొంతమంది కలిసి ఇందిరాగాంధీ పైన కుట్ర చేసిన సందర్భంలో ఇందిరాగాంధీ నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది. సో దానికి కారణాలు అనేకం ఉన్నాయి. అంటే రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి అయితే ఇందిరాగాంధీని డిస్టర్బ్ చేయాలనేది ఆయన ఆలోచన. సో దాన్ని ముందే పసిగట్టినటువంటి ఇందిరాగాంధీ ఈ కార్యక్రమం చేసింది. సో అప్పుడు వివి గిరి ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి కూడా మరోసారి కావడం జరిగింది. సో ఇది గతంలో జరిగినటువంటి హిస్టరీ. ఇంకా వినాయక చవితి 27 తారీఖు నాడు, ఇవాళ 22, అంటే ఈ పాటికే పండాలు గిండలు అన్ని తయారైతుంటూ ఉంటాయి, రెడీ అవుతూ ఉంటాయి. ఇప్పటికే విగ్రహాల తరలింపు కార్యక్రమం అక్కడక్కడ కరెంటు షాకులు విద్యుత్ షాకులతో చనిపోతున్నటువంటి పరిస్థితి. సో వినాయక విగ్రహాల ఏర్పాటు, వినాయక విగ్రహాల కోసం అహర్నిశలు 9 రోజులు
పగలు రాత్రులు దానికోసం కష్టపడి అంతకంటే ముందు ఈ చందాలు వసూలు కార్యక్రమము ఈ ఏర్పాట్లన్నీ చూసుకొని ఆ తర్వాత అయిపోయిన తర్వాత కూడా 1-2 రోజులు ఆ పని ఒత్తిడితోనే ఉంటుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఇప్పుడు వినాయక విగ్రహాల చుట్టూ ఉంటుండే. ఒకప్పుడు వినాయక విగ్రహాలు పెడితే ఈ కొనుకొచ్చుడు తక్కువ, ఆడిదాన్నే మట్టితో చేస్తుంటుండే. ఆడిదాన్నే చెరువుల మట్టి తీసుకొచ్చి ఆడిదాన్నే విగ్రహాలు లెక్క తయారు చేసుకొని పూజించుకునేది అయిపోయేది. కానీ ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వచ్చిన తర్వాత సో వాటి రూపురేఖలు మారిపోయినాయి. వినాయకుడు చాలా అందంగా ఏది నయనానందంగా కనిపించడం కోసం ఆ రంగులను ఆ ఫ్లేవర్లు అన్నింటినీ యాడ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ వినాయక చవితి ఏ విధంగా కొంతమందికి ఉపాధి కల్పించాల్సి ఉంది, ఏం జరుగుతూ ఉంది. సో కొంతమంది మనకి ఈ శాలివాహన మిత్రులు వచ్చినారు, వాళ్ళతోని ఒకసారి కుమ్మరి సోదరులు వాళ్ళు కుండలు కూజలు అనేకమైనటువంటి వస్తువులు ఆ రోజుల్లో తయారు చేసి సో మానవాళికి అందించినటువంటి అత్యంత గొప్ప కళాకారులు వాళ్ళు. సో వాళ్ళతో పాటు సో మనం ఒక్కసారి సింధు నాగరికత, హరప్ప, మొహంజోదారో ఆ నాగరికతల ప్రాంతంలోకి వెళితే మొట్టమొదటిసారిగా అక్కడ బయటపడ్డ కళాఖండాల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ కుమ్మరి జాతి ఆ నాగరికత సమయంలో కూడా ఉంది. ఆ నాగరికత సమయంలోనే వాళ్ళు అనేకమైనటువంటి కళలను ప్రదర్శించి అద్భుతమైనటువంటి కళాఖండాలను వస్తువుల రూపంలో తీసుకొచ్చినటువంటి శాలివాహనులు వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. సో వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎంబీసీ కార్పొరేషన్లు పెట్టి వాళ్ళ కోసం ఏదో మేము చేస్తున్నాము ఈ చేయబోతున్నాం అని చెప్పారు, కానీ చేసింది మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శూన్యం, ఏమీ లేదు. కేవలం ఒకరిద్దరికి పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. సో వాస్తవానికి ఒక్క హైదరాబాద్లోనే వేల కోట్ల రూపాయల మార్కెట్ ఈ వినాయక విగ్రహాల సందర్భంగా జరుగుతుంది. చందు, వినాయక విగ్రహాల సందర్భంగా వేల కోట్ల రూపాయల మార్కెట్ ఈ తెలంగాణ, మరి ముఖ్యంగా హైదరాబాద్లో. ఇక తెలంగాణ అంతటా చూసుకుంటే ఇదొక 10-20 వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫెస్టివల్గా మారిపోయింది. ఇక దేశవ్యాప్తంగా అయితే విపరీతంగా ఉంటుంది. ఒక్కొక్క వినాయక మండపానికి 1500 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. సో అంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి వినాయక చవితికి మూల కారణమైనటువంటి వినాయక విగ్రహం. ఈ వినాయక విగ్రహాన్ని తయారీకి సంబంధించినటువంటి ఆ కళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కుమ్మర బిడ్డల దగ్గర అద్భుతమైన కళ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం ఇప్పటి వరకు జరగలేదు. మనకు ఈ వినాయక విగ్రహాలన్నీ వస్తే కలకత్తా నుంచి రావాలి, లేదంటే ఇక్కడ ప్రత్యేకంగా డేరాలు టెంట్లు వేసుకొని తయారు చేసేటువంటి వ్యవస్థలు ఉండాలి. కానీ నిజంగా కుమ్మరులకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం వినాయక విగ్రహాలు తయారు చేయడం అత్యంత ఈజీ. అది కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1,00,000 విగ్రహాలను తయారు చేయించి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ ఉంది. సో ఆ మట్టి విగ్రహాలన్న పోనీ కుమ్మరులు తయారు చేసిస్తారు అంటే కాదు. సో ఎట్టి పరిస్థితిలో ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈ శాలివాహన బిడ్డలకు అందించి వాళ్ళకి శిక్షణిచ్చి, ఇప్పుడు వాళ్ళైనా చేసేది ఏం లేదు, ఏం పెద్ద కళ ఏం లేదు, అచ్చులు బోసుడే, సాంచలు తీసుకొచ్చి అచ్చులు బోసుడే. ఆ కార్యక్రమాన్ని కంప్లీట్గా ఈ కుమ్మర జాతికి అప్పజెప్పినంటే వాళ్ళ కులవృత్తితో పాటు ఈ పండుగలో కూడా వాళ్ళ ఆర్థికంగా కొంత సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు మన కళ్ళ ముంగట్నే మనం కట్టేటువంటి డబ్బులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతూ ఉన్నాయి. సో కాబట్టి ఆ మన కాడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపడితే బాగుంటుంది అనేది నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి సూచన. ఇక ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి శాలివాహన మిత్రులు చాలామంది మనతో పాటు ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. సో వినాయక విగ్రహాలను వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది, చాలా అందంగా ఉన్నాయి వినాయక విగ్రహాలు. సో ఇవన్నా మీరు చేయాలి, ఇవి కూడా కొనుక్కరావాల్సిన పరిస్థితి వచ్చింది. సో కొద్దిగా చంద్ర చైర్ వెనుకకి. సో ఈ వినాయక విగ్రహాలు మాకు క్యూనిస్కి అందించడానికి వచ్చినారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కుమ్మరుల పరిస్థితి ఏంది, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, గతంలో కంటే ఏమైనా మెరుగుపడ్డాయా, ఎందుకు కుమ్మరి వాములు మనం గోరెటి వెంకన్న రాసినటువంటి పాటలో చూస్తాం, కుమ్మరి వాములో తుమ్మలు మొలిసేను, కమ్మరి కొలిమేలో దుమ్ము బేరెను, పెద్ద బాడిష మొద్దుబారినది, సాలెల మగ్యం సడుగులు ఎరిగినాయి అనేటువంటి కులవృత్తులపైన అద్భుతమైన పాట ఉండే. సో ఇప్పుడున్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఏవైతే మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహం ఇవి వీటితో పాటు మళ్ళీ దుర్గామాతలు పెట్టుకుంటారు. ప్రతి ఇంట్లో ఒక వినాయక విగ్రహాన్ని 9 రోజుల పాటు పూజలు చేస్తారు. ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి వర్క్ను
రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఈ వర్గాలకు అందజేస్తే బాగుంటుంది అనేది ఒక ఎమ్మెల్సీగా నేను ఆ ప్రజల పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా విఘ్న నాయకుని మాకు అందజేసినందుకు థ్యాంక్ యూ. సో వాళ్ళకి మైక్ ఇవ్వండి, మాట్లాడండి. ఏంటన్నా మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కుమ్మర్ల పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ స్థితిగతులు ఏంటి? ముందుగా మీ అందరికి కూడా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. నిజంగా ఏంటంటే కుమ్మర్ల పరిస్థితి ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. దేనికోసం అంటే ఈరోజు వెనకట అన్ని మట్టి పాత్రలు తయారు చేసి సమాజానికి అందించినప్పుడు కొద్దిగా గొప్ప ఆర్థికంగా ఉండే. తర్వాత ప్లాస్టిక్, సిరామిక్, స్టీలు ఇవన్నీ వచ్చినాక కూడా కుమ్మర వృత్తి అడుగంటిపోయింది. సరే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా అందరూ మళ్ళీ మట్టి పాత్రల వైపు వస్తున్నారు. మట్టి పాత్రల వైపు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే మా అన్ని బంద్ అయిపోయిన వృత్తులు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఈ హైదరాబాద్ కానీ మహానగరాల్లో అన్ని చోట్ల మట్టి పాత్రలు వాడుతున్నారు. ఆ మట్టి పాత్రలు ఏం వాడుతున్నారంటే ఈ కలకత్తా, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల నుంచి మట్టి పాత్రలు వచ్చి హైదరాబాద్లో కానీ మిగతా మహానగరాల్లో కానీ విక్రయిస్తారు, అమ్ముతారు. అమ్మి మీరు అన్నట్టుగా మన రెవెన్యూ, తెలంగాణ రెవెన్యూ అంతా పక్క రాష్ట్రాలకు పోతుంది. ఎందుకు పోతుందంటే వాళ్ళు మిషన్ల మీద అద్భుతంగా అలంకరణ ప్రాయంగా మట్టి పాత్రలు తయారు చేసి ఇక్కడ రోడ్ల మీద విక్రయిస్తారు. మనకు అవి రావు. వాళ్ళేమో ముందే మిషనరీ టెక్నాలజీ వాళ్ళు నేర్చుకొని అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ కోసం స్పెషల్గా ట్రైనింగ్లు ఇచ్చుకుంటా వాళ్ళను పైకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఏవైతే ఆ మట్టి పాత్రల తయారీ ఏవైతే ఉందో దాన్ని ఆధునీకరిస్తూ మిషన్ల మీద మాకు కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ కుమ్మర్లకు ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సాయం అంటే మిషన్లు ఇట్లా అందించినట్టయితే ఈ పక్క రాష్ట్రాల నుంచి ఏవైతే వస్తున్నాయో మట్టి పాత్రలు, గిన్నెలు కానీ, జగ్గులు కానీ, గ్లాసులు కానీ, టీ కప్పులు కానీ ప్రతిది కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో కుమ్మర్లు చేసి ఈ రెవెన్యూను మనం ఆర్థికంగా అంటే మన రెవెన్యూను మన కుమ్మర్లకే అందిస్తే ఆర్థికంగా ఈ కుమ్మర్ల బతుకు ఎదుగుతుంది అనేది ఈ వ్యాపారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉండే కుమ్మర్లను. ఎందుకంటే మనం కొత్తగా సృష్టించాల్సింది ఏమీ లేదు. ప్రజలే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. ఆ పని ఏదో వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళకి కొంత ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే, సో కొంత శిక్షణ ఇవ్వగలిగితే ఒక మంచి ఏది ఈ జాతి మొత్తం సంపూర్ణంగా అంటే ఇప్పుడు వాస్తవానికి కుమ్మరాముల పరిస్థితి మా ఇంటి చుట్టూ, మా ఊర్లో మా ఇంటి చుట్టూ కుమ్మరోలే మొత్తం ఇండ్లన్నీ. ఒకటి మా కుమ్మరి పోషేత మామ అని ఉంటుండే, ఆయన ఆమె పెడితే ఆ కుమ్మరాం మంటలు ఇట్లా లేచేది. ఓ 4-5 రోజులు అది కాలేది. ఆ కుండలు చేసే కార్యక్రమం నాకు కల్లారా ప్రత్యక్షంగా చూసినటువంటిది. మా చుట్టూ ఆ కుమ్మరి ఆయన కానీ, ఆ తర్వాత బాలనరసింహ కానీ, లేకపోతే శంకరయ్య కానీ వీళ్ళందరూ కూడా ఈ వృత్తి చేసుకొని బతికాడు. ఈ రోజు కూడా పెళ్లి చేసుకుంటే ఐరన్ కుండలు అంటే పట్నంలో బతుకుతున్నటువంటి కుమ్మరోలు మళ్ళీ ఇంటికి వచ్చి ఐరన్ కుండలు పెట్టే పరిస్థితికి వచ్చింది. అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ ఉపాధి కంప్లీట్గా దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే పకడ్బందీగా నిర్మాణం అవుతుందో ఈ దేశం ముందుకు పోతుంది అనేది మనకున్నటువంటి అవగాహన. కాబట్టి సర్వే నివేదికలు కూడా ఇవే చెప్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ గ్రామీణ కుల వృత్తులకు సంబంధించి ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో వీటిని అటాచ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 ఖర్చేం లేదు. సింపుల్గా మీరు ఏదో కార్పొరేషన్లు పెట్టి ఏదో చేసి వాళ్ళకు లోన్లు ఇస్తామని అది కాదు. వాళ్ళకు ఉపాధి శిక్షణ ఇవ్వండి. వాళ్ళకు ఉపాధి శిక్షణ ఇస్తే మనకు ఎట్లాగో స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. ఆ స్కిల్ యూనివర్సిటీలోనే కుమ్మరులందరినీ సేకరించి వాళ్ళకు కోర్సు నేర్పించండి. తర్వాత వాళ్ళకు కనుక మనం లోన్లు ఇచ్చి మిషన్లో ఈ అద్భుతమైన తయారీ కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకు మార్కెటింగ్ ఏరియాను కనుక చూపించగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా భయ్యా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పర్యావరణాన్ని కాపాడాలనేది అందరి ఆలోచన. కానీ ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడేది కుమ్మరే. ఎందుకంటే మట్టి పాత్రలు ఎంత మంచి మట్టి పాత్రలు అందించి పర్యావరణానికి అనుగుణంగా, ఆరోగ్యానికి అనుగుణంగా ఇలా మట్టి పాత్రలో వండుకుంటే ఒక 40 ఏళ్ళ ముందెళ్తే ఇప్పుడు కాదు 40 ఏళ్ళ కింద చాలా రోజుల క్రితం ఎస్లనే వండేది. అన్ననే కూర చేసుకునేది, అన్ననే కలుపుకొని తినేది. ఎంత కమ్మగా ఉంటుండే కూర వండితే కూడా. అన్న 40 ఏళ్ళ ముందుకెళ్తే కూర ఆడుకుంటారు. 40 ఏళ్ళ ముందుకెళ్తే అన్న 40 ఏళ్ళ ముందుకెళ్తే ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కుండలనే అన్నం ఉండేది, కూర కుండ ఉండేది. అన్ని గోరాలలో బియ్యం పోసేది, నీళ్లు తాగేది కూడా చిప్పి పెట్టి పంపేది. ఆ రోజు 40 ఏళ్ళ క్రితము ప్రతి గ్రామంలో ఎన్ని దవాఖానలు ఉండే, మండలానికి ఒక దవాఖాన ఉండే. ఆడ కూడా రోగిస్తు అంటే రోగాల బండ్లు రాకపోతుంది 40 ఏళ్ళ కింద. ఇప్పుడు కుండలు బంద్ అయిపోయినాక 40 ఏళ్ళ తర్వాత ప్రతి గ్రామంలో గల్లికి ఎన్ని దవాఖానలు వచ్చినాయి.
వీటన్నిటికి కూడా మట్టి పాత్రల వాడకం తగ్గినాకనన్నా ఉదాహరణ ఏంటంటే ఈరోజు మట్టి పాత్రలో కుండలలో నీళ్లు పోస్తాం, ఫ్రిడ్జ్లో నీళ్ళు కాకుండా కుండలో నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది అంటాం. కానీ ఆ కుండ ఏం చేస్తుంది అన్న, మీరు బాగా ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మీ ఇళ్లలో కుండలో నీళ్ళు పోసినాక నీళ్ళు చల్లగా ప్యూరిఫై అవుతాయి, మంచిగా శుభ్రమై నీళ్ళు తాగుతాం. నీళ్ళు తాగినాక చూడండి అన్న, నీళ్ళు అయిపోయినాక కుండలు ఇట్లా అనండి, ఇట్లా అంటే దాని పొడితే వండు వస్తుంది, కుండకు వండు వస్తుంది, వండు వంపేసి మళ్ళీ నీళ్ళు పోస్తాం, మళ్ళీ నీళ్ళు తాగుతాం, మళ్ళీ వండు వస్తుంది. ఆ వండు ఏంటంటే నీటిలో ఉన్న ఈ మలినాలను కుండ దాంట్లో తీసుకొని దగ్గర పెట్టుకుంటుంది. అది మట్టి పాత్ర యొక్క గొప్పతనం. దగ్గర పెట్టుకొని మంచి వాటర్ నీళ్ళను మనకి ఇవ్వడం ద్వారా ఆరోగ్యంగా ఉండి, అంటే నీటి లోపల ఉన్న మలినాలను కూడా కుండల నీళ్ళు తాగినప్పుడు కాళ్ళ నొప్పులు లేవు, ఏ నొప్పులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఫిల్టర్ వాటర్ తాగుతా ఉన్నాం, అనేక నొప్పులు, థెరపీలు, బీపీ షుగర్లు అన్ని కూడా అల్యూమినియం పాత్రలు ఉండటం వల్ల వస్తున్నాయి. కూరగాయలు కానీ మళ్ళీ చెప్పు. పేదోని ఫ్రిడ్జ్ కుండ, అందులో కూరగాయలు కానీ ఏవి కానీ పెట్టుకో. ఒకప్పుడు పేదోంది, ఇప్పుడు పేదోంది కాదు, పెద్దోంది కూడా అదే. ఇప్పుడు మానవ మనుగడ ఎక్కడైతే మొదలైందో, అక్కడ నాగరికత ఎక్కడైతే మొదలైందో కుమ్మరి పాత్రతోటే మొదలైంది. కుమ్మరి పాత్రతో మొదలైంది. ఈ మనుగడలో చాలా వరకు కొత్త కొత్త కల్చర్లో కొట్టుకుపోయింది. కానీ మళ్ళీ తుదిగా ఇప్పుడు మళ్ళీ మట్టి పాత్రలకే కొత్త పెద్దపీట వేసే అవకాశం ఉంది. గవర్నమెంట్లో వేయాలి. మా కుమ్మరి కుల వృత్తులు కూడా సో చాలా మంది తగినంత వరకు కూడా మీరే కాదు, నేను కూడా చాలా ఒకసారి జరగండి, చాలా మంది లైవ్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా మీరు ఎప్పుడైనా ఈ కుండలలో బాబు మా దోస్తు పెళ్ళికి కుమ్మరి పిల్లగాడు బాబు మా దోస్తు పిల్ల దొరకలేదటనా, పెళ్ళికి పిల్ల దొరకలేదు ఎప్పుడైనా మీరు ఈ కుమ్మరి కుండలు అంటే చేసినటువంటి కుండలో కూర కానీ అన్నం కానీ తిన్నారా? ఎంత అద్భుతంగా ఉంటుందంటే కుమ్మరి సట్టి పాత్ర, కుండ బిర్యానీ, కుండలో ఆరబెట్టినది కలి కుండలో ఆరబెట్టుకొని కుండలో కలి స్టోర్ చేసుకొని దాన్ని కుండలో వండుకొని వార్చి తిన్న బువ్వ 3 రోజులు కూడా వాసిపోతుంది, కరగు కాకపోతుండే. కరెక్ట్, అది వాస్తవం. విషయం ఏంటంటే మనిషి జీవితంలో 3 ప్రధాన ఘట్టాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అన్న కుండలో గట్క తాగిన నేను తిన్నాం, నేను ఇప్పటికీ కుండనే వాడతా అని చెప్పి అంటా ఉన్నాడు ఆయన. అయితే ఆ కుండలు మనలు చేసిన కుండలు కాకుండా పోయినాయి, అవన్నీ ఇప్పుడు దిగుమతి అవుతున్నటువంటి కుండలు. కుండ కిచెన్లు వచ్చినాయట, తాటి చెట్లకు లొట్లుగా కడతామన్నా అని చెప్పి గౌడ్ సాబ్ అంటా ఉండు, మేము తిన్నామన్నా అని చెప్పాను. చాలా అద్భుతంగా ఉండే ఆ రోజు. ఇంకోటన్నా కుండలో ఇప్పుడు ఈత చెట్లకు కానీ తాటి చెట్లకు కానీ అంటే లొట్లు కట్టినప్పుడు దాంట్లో కొన్ని కందిరిగలు అవి పడతాయి అన్న. పడ్డప్పుడు ఆ గౌడన్న కూడా మన ముందే అందరు ఉన్నప్పుడే లొట్టి తీసి ఇట్లా తీసి అటు పక్క కొట్టి మళ్ళీ మనకు కళ్ళు పోస్తాడు. మరి అది కళ్ళులో ఈగలు పడ్డాయి ఇవ్వడ్డాయి అని మనం కళ్ళును చేయము, ఎందుకంటే విషం కాదు. ఎందుకంటే ఏదైతే కీటకాలు పడతాయో అవి చనిపోయినా కూడా వాటి యొక్క అణువులను కుండ తీసి లొట్టి దగ్గర పెట్టుకుంటుంది, దాని అంచుకు కుండ కానిపోతే అంత ఉంటుంది. సైంటిఫిక్ గా ఆలోచించి కట్టింది, అది వస్తుంది కాదు ఆ కుండ అనేది. సో ఇప్పుడు అన్నమే తిన్నామన్నా, చిన్నప్పుడు కూరాట్లో అన్నమే తిన్నాం ఎస్ అని చెప్పినట్టు ఎస్ తిన్నాము. చాలా మంది తిన్నారు, మా అమ్మమ్మ ఇప్పటికి తింటుంది కుండలో, అందుకే అమ్మమ్మ అయింది మంచిగా, ఏ బాధ లేకుండా. అన్న ఇలాంటి హాస్పిటల్ అవసరం, కుండలో భోజనం చేస్తే కుండలో కూర వండుకుంటే ఆరోగ్యం బాగుంటది, ఎలాంటి దవాఖానలో పోవాల్సిన పని ఉండదు, గోళీల పని కూడా ఉండదు వీళ్ళకు. సో సగం బాధలు పోతాయి అన్న. కళ్ళు కుండ చికెన్ కూడా చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను మా గ్రామంలో కుండ చాలా ప్రాధాన్యమైందన్న. పుట్టినప్పుడు కుండనే కాదు, అప్పుడు గోళాలు కూడా దాంతోటే తయారు చేసేది, గోళాలు కాగులు ఇవన్నీ తయారు చేసేది. అంటే ధాన్యం నిలువ ఉంచడానికి కూడా ఈ కాగులను తయారు చేసి పెట్టేది. సో పురుగు పట్టకపోయేది కుండలో పెడితే. చాలా అద్భుతంగా ఉండేది కుండ జీవితమే. ఐరన్ కుండల కాడ నుంచి మొదలు పెడితే అసలు ఎక్కడో ఓ చోట ప్రతినిత్యం మన జీవితంతో ముడిపడి ఉన్నటువంటి మనిషి జీవితంలో 3 ఘట్టాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి పుట్టుక, రెండోది పెళ్లి, మూడోది చావు. పుట్టుకనే మాయముంత, పెళ్లికి ఐరన్ కుండలు, తర్వాత
మూడు కుండలే తలకొరి అంటే మనిషి ఇంపార్టెంట్. మనిషి జీవితంలో మూడు ఘట్టాలే ప్రధానం. నాగరికత నుంచి ఇంకోటి అన్న, వచ్చినటువంటి కొండ. అప్పట్లో ఇల్లు కడితే ఊర్లో పెంకుటిల్లు కట్టినప్పుడు ప్రతి పెంకలే. ఇంట్లో పెంక కుమ్మరిదే, లోపల ముంత దూడ అని పెడుతుండే, అందులో పైసలు దాచి పెడుతుండే. తర్వాత పెట్టెలు అలమారీలు వచ్చినాయి. అవి నా చిన్నతనంలో మా ఇంట్లో ముంత దూడే అన్న, దాంట్లో పైసలు చాలా పెట్టి చూసిన పెట్టేది. అవును. పెట్టెలు లేవు మా ఇంట్లో, పెట్టెలు లేవు. పెట్టె అసలు లేదు. అదే మనకి SBI, అదే మనకి ICICI, అదే మనకు లోపల అరలు ఉంటుండే, అది ముంత దూడు. లోపల వల్ల మూలకు మూలకు ఉంటుండే ముంత దూడు. మట్టి పాత్రలనే పైసలు దాచి పెట్టారు. దాని మీద బట్టనో గిట్టనో పెట్టేది, దాన్ని పెట్టి కాపాడుకునేది. సో అప్పుడు వాస్తవానికి కూడా ఆ జీవన విధానం బాగుండేది. అప్పుడు దవాఖానతో పని లేకుండే. ఎప్పుడో నెలకోసారి ఊరికి డాక్టర్ వస్తే వచ్చినట్టు చూపించుకుందామని ఏం లేకున్నా గోలి అయితే తెచ్చుకునేది, అట్లా పోయి వచ్చిండు కదా అనేటువంటి ఉద్దేశంతో. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది నాగరిక ప్రపంచాన్ని, అంటే ఈ కుమ్మరి జాతి పుట్టుకను ఇప్పుడు కాదు, మానవాళి పుట్టినప్పటి నుంచి కర్మక్రియల దగ్గర నుంచి మొదలు పెడితే ఈ కుమ్మరి జాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఈ కుండలు ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరిని కొన్ని వేల సంవత్సరాల చరిత్రను ఈ కుండలు మోసుకుంటూ వచ్చినాయి మన దగ్గరికి. సో కాబట్టి ఈ కుండకు, కుమ్మరి మట్టికి, ఈ మట్టి బిడ్డలకు నిజంగా వాస్తవానికి నాగరికత నిర్మాతలుగా చెప్పొచ్చు వీళ్ళు. నాగరికత నిర్మాతలు అటువంటి వాళ్ళు ఇవాళ అనాగరికమైనటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితి దుర్భరంగా బతుకుతున్నటువంటి ఈ జాతులను 100% పైకి తేవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఒకటే, సో ఈ వినాయక విగ్రహాల సమయంలో కానీ, లేదంటే ఇంకా మన దగ్గర సంక్షేమ హాస్టళ్ళు, ఇంకా రకరకాలైనటువంటి వీటికాడ మనము స్కిల్ యూనివర్సిటీలో వీళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వీళ్ళను అటువైపు శిక్షణ ఇచ్చి అటు తీసుకొస్తే అవన్నీ తయారు చేసి అదొక వ్యాపారంలోకి వస్తారు వాళ్ళు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవచ్చు, కానీ రేపు బీసీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇలాంటి ఒక గొప్ప స్కీమ్ను తీసుకొచ్చి మళ్ళీ కుమ్మరులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికి వ్యాపారస్తులుగా మారడానికి ఖచ్చితంగా బీసీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యానికి మంచిది, వ్యాపారం నడుస్తుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఆఫీస్లో పెట్టు మళ్ళీ. పెడతాం, ఆఫీసులో పెడతాం. మా పంతులు ఉండుగా సుదర్శన్, ఆయనే చూసుకుంటాడు. మట్టి విగ్రహాలను పూజించండి, మట్టి విగ్రహాలు పర్యావరణానికి మంచి చేస్తాయి. ఎకో ఫ్రెండ్లీ. ఇంకోటన్నా, ఈ పిఓపి వినాయకులను కూడా మనం తీసుకెళ్లి చెరువులో వేసినప్పుడు వాటిలో ఉండే కెమికల్స్ ఆ వాటర్లో కలిసినప్పుడు లోపల చేపలు చనిపోతాయి. మళ్ళీ పశుపక్షాదులు నీళ్ళు తాగుతాయి, వాటికి ఎఫెక్ట్. పశువులు అన్ని రకాలుగా ఉంటుంది బాధ. నీళ్లు కూడా పొలాలకు వెళ్తాయి, పొలాలకు వెళ్ళినప్పుడు పంటకు కూడా ఎఫెక్ట్. అన్ని రకాలుగా ఈ ఒక పాయింట్ అన్న, పర్యావరణ ప్రేమికులు చాలా మంది, కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కానీ చాలామంది, అంటే తెలివి ఉన్న వాళ్ళు, విద్య మేధావంతులు అందరూ ర్యాలీలు తీస్తున్నారు. కానీ ఇటువంటి ఆపర్చునిటీ ఒకటి వస్తుంది పర్యావరణాన్ని రక్షించడానికి, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది అంటే ఒకంత భాగమే, ఇలాంటివి చాలా వస్తుంటాయి. అలా ర్యాలీలు చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం మంచి పద్ధతే. ఇలాంటి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడం కూడా ఇంకా మంచి పద్ధతి అని నా అభిప్రాయం. గ్రేట్. కుమ్మర్లకి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్న ఈ జాతి పరిరక్షకులు మీరు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్గా కుండో రక్షతి రక్షితామట ఆయన పెట్టిండు. కుండో రక్షతి రక్షితాం. ఇక్కడ అందరూ మిమ్మల్ని రాజీనామా చేయమని ఎందుకు అడుగుతున్నారు? ఏమో మరి నాకు తెలియదు, వాళ్ళనే అడగాలి మీరు ఎందుకు రాజీనామా చేయమంటారు అనేది. నేను చేయాల్సి వచ్చినప్పుడు మీకు చెప్తా కదా ఏం చేస్తా అనేది. రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు సభలో చర్చించాక ముందా? స్పష్టత ఇస్తేనే కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై ముందుకెళ్లగలం. ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు, విచారణ నేటికి వాయిదా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత చర్యలు మొదలు పెడతారా, లేదంటే చర్యలు ప్రారంభించి దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో ఇదే కీలకమని, దీనిపై స్పష్టత లేకుండా తామేమి చెప్పజాలమని పేర్కొంది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ ఇప్పటికిప్పుడు ఏమి చెప్పలేనని, సోమవారానికి వాయిదా వేస్తే చెప్పగలనని అన్నారు. నివేదికను అధికారికంగా విడుదల చేశారని న్యాయస్థానం అడిగింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ ఘోష్ సమర్పించిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మౌనిద్దులతో కూడిన ధర్మాసనం గురువారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. హరీష్ రావు, కేసీఆర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులను తెచ్చుకొని ఇచ్చారు. ఇక ఇది చర్చించిన తర్వాతే హైకోర్టుకు నివేదించనున్న ప్రభుత్వం.
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించినట్టు తెలిసింది. గతంలో మంత్రివర్గంలో ఇదే మేరకు నిర్ణయించారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. కాబట్టి ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా లేక ముందు చర్యలు తీసుకుంటారా తర్వాత చర్చిస్తారా తెలియజేయండి హైకోర్టు సూచించిన నేపథ్యంలో జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ కేసీఆర్ ఏం చెప్పిండు గతంలో, నా బొట్టు రక్తం ఖర్చు పెట్టి మెదడు కరగబెట్టి కాళేశ్వరం కట్టిన. అంటే కాళేశ్వరానికి కర్మ కర్త క్రియ కంప్లీట్గా కేసీఆర్. ఆ రోజున్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఇంకా దీన్ని ఎవరు కాదనీకి లేదు. ఎందుకంటే నిన్న మొన్న కూడా చెప్తా ఉన్నారు ఇది కేసీఆర్ ఘనత అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ ఆ పియర్లు ఏవైతే కుంగిపోయినటువంటి సందర్భంలో నాకేం సంబంధం, నేనేమన్నా ఇంజనీర్నా, నాకు తెలుస్తుందా అని కేసీఆర్ తప్పించుకున్నాడు చూడు. అక్కడే అతని బండారం అంతా బయటపడ్డది. ఇక్కడ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చి దాంట్లో కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేటువంటిది స్పష్టత వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో వీళ్ళిద్దరూ దోషులుగా తేలబోతున్నారనేటువంటి సందర్భంలో చక్కగా హైకోర్టు కురికి ఈ నివేదికను కొట్టేయండి అని చెప్పి అక్కడ కేటీ రామారావు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు. ఇటు కేసీఆర్ హైకోర్టు, హరీష్ రావు హైకోర్టు. వీళ్ళు అవినీతికి పాల్పడ్డారని 100% జనం నమ్మిర్రు. కాబట్టే వాళ్ళని గద్దె దించిర్రు. ఇవాళ విచారణను ఎదుర్కోవడానికి మీకు ఎందుకు భయం అవుతా ఉంది? నిజంగా మీరు పత్తితులే అయితే, మీరు ఏ తప్పు చేయకపోతే మీరు విచారణ ఎదుర్కోవడానికి మీకు ఎందుకు ఇబ్బంది అవుతారు? ఎందుకు వెంటనే హైకోర్టు కురికిరు? ఒకవేళ విచారణలో మీరే నిర్దోషులైతే ఎవడైతే బట్టగాలు చేయలేడు కదా, ఎందుకంటే కోర్టులు ఊకోవు కదా ఉత్తగేస్తా అన్నా కూడా. కాబట్టి కాళేశ్వరం వ్యవహారంలో ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిండా మునిగిండందులో. ఆయన అల్లుడి ప్రమేయం 100% దాంట్లో ఉంది. ఇది ఎమ్మెల్సీగా నేను విశ్వసిస్తా ఉన్నా. ప్రజల అభిప్రాయం ఏందో ప్రజల్ని కూడా అడిగి తెలుసుకుందాం. రైట్, మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ఫ్యామిలీ స్కామ్ చేసిందని మీరు భావిస్తున్నారా? స్కామ్ చేశారు అనుకునే వాళ్ళు ఇక్కడ, ఎలాంటి స్కామ్ చేయలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఒక క్షణం దానికోసం కేటాయించండి, లైక్ కోసం. మనం ఈ కాళేశ్వరానికి సంబంధించింది ఒకసారి చూద్దాం. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయినాం తలసరి ఆదాయం. ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది. మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ. ఎప్పుడో తీరిపోయిందని చెప్పి నీకు ఏం తెచ్చినా తిరిగినా కూడా నువ్వు కత్యమొఖమా పత్యమొఖమా ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడతా అంటే నాతోనే మాట్లాడేది. బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం పనికిరాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖమా నీ తెలివి పాడుగా? ఇక్కడ గత్యమా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మొత్తం తెలంగాణ మొత్తం లూటిపైన చేంజ్ చేసేసిండు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఎన్ని పుడితే అన్ని అప్పులు తెచ్చిండు, మొత్తం సర్వనాశనం చేసి కూర్చుండు కేసీఆర్. ఇవాళ మళ్ళీ సంసారం లేకపోయి
మళ్ళీ హైకోర్టు కాడ అది తప్పు, అది కొట్టేయాలి, ఇది చేయాలని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు మళ్ళీ. అందుకోసమే ఇక్కడ ఈ ఒపీనియన్ పోల్ ఉంది. ఈ ఒపీనియన్ పోల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ఫ్యామిలీ స్కామ్ చేసిందని మీరు భావిస్తున్నారా? స్కామ్ చేశారు అనుకునే వాళ్ళు ఇక్కడ ఎలాంటి స్కామ్ చేయలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కాళేశ్వరం స్కామ్కి సంబంధించి. మళ్ళీ నిజంగా ఇంత దారకారులే కదా ఎదుర్కోవడం. ఒక్క కేసు పడంగానే సటుక్కున హైకోర్టు కురకాలే, మళ్ళీ స్టే తెచ్చుకోవాలి, హైకోర్టు కురకాలే, స్టే తెచ్చుకోవాలి, హైకోర్టు కురకాలే, స్టే తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కటి అట్లనే మొత్తం అదే పని. నిజంగా నిజాయితీగా ఒక్కదాన్నన్నా ఎదుర్కొనే దమ్ము సత్తా ఉందా మీకు? ఒక్క ఆరోపణ అన్న సార్ అది నిజమా కాదా కోర్టులు తెలుస్తాయి. తర్వాత విషయం దోషులు కాకముందుకే ఊరికి పెడబొబ్బలు పెట్టుకుంటా అయిపోయి అప్పుడే మేము అద్భుతం చేసామని చెప్పారు. పార్లమెంటు నిరవధిక వాయిదా చివరి రోజు కొనసాగిన నినాదాలు, ప్రతిపక్షాల తీరుపై సభాపతులు అసహనం వ్యక్తం చేశారట. ఇక ఒకే కుటుంబంలో 5గురి అనుమానాస్పద మృతి, అందరూ కర్ణాటక వాసులేనట. రాత్రి అన్నం తిన్నారట, మరి ఏమైందో అలా అర్థం కాలేదు. అసలు 5గురు చచ్చిపోయారట ఇంట్లో. ఆడ ఎలకల మంది ప్యాకెట్లు కనిపించినాయి అని అంటున్నారు. వాళ్ళు కలుపుకున్నారా, ఎవరైనా కలిపిరా అని అంటున్నారు. సినీ కార్మికుల సమ్మెకు తెర, ముఖ్యమంత్రి రేవంత్ జోక్యం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో చర్చలు, నిర్మాతలు కార్మిక సంఘాలకు కుదిరిన సయోధ్య అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక తప్పులు చేసి తప్పించుకోలేరు, ఉద్యోగుల ఉల్లంఘనపై సత్వర విచారణ, కాలపరిమితితో కూడిన షెడ్యూల్ జారీ చేసిన ప్రభుత్వం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులపై విచారణను వేగవంతం చేసేలా ప్రభుత్వ కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే సాధారణ ఫిర్యాదుల్లో శాఖాపరమైన అధికారులు 3 నెలల్లో, తీవ్రమైన ఆరోపణల విషయంలో విచారణ కమిషన్లు 5-6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆరోపణలు రుజువైతే వెంటనే శిక్షను ఖరారు చేయాలని సూచించింది. విచారణకు నిర్ణీత గడువు విధిస్తూ ఎవరైనా వేగంగా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తప్పులు చేసి తప్పించుకోలేరని చెప్తా ఉన్నారు. తప్పులు చేసి తప్పించుకోలేరు, కేసీఆర్ మాత్రం నేను తప్పించుకుంటాను తిరుగుతా ఉన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేస్తున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి చిత్రంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, శరద్ పవార్, రాంగోపాల్ యాదవ్ తదితరులు ఇందులో పాల్గొన్నారట. మరి ముఖ్యమంత్రి కూడా పోయినట్టు బాగా మరి పాల్గొనలేదా? జీఎస్టీ సంస్కరణలకు జై, రాష్ట్రాల మంత్రుల కమిటీ అనుకూలం, ఆదాయ నష్టంపై లెక్కలు తేల్చాలని కోరిన విపక్ష పాలిత ప్రాంతాలంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇక రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలి, జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరణ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు 2 స్లాబ్లు ఉంటాయట, 8% ఒకటి, 12% ఒకటి, 5%, 12% రెండు. జల వివాదాల కమిటీకి 4 పేర్లు ఇక కేంద్రానికి పంపాలని నిర్ణయించిన తెలంగాణ, ఇక నీటిపారుదల శాఖ సలహాదారుకు కూడా స్థానం కల్పిస్తారట. ఇక జ్వరాలతో విలవిలా ఓపీలు కిటకిట, రాష్ట్రంలో పెరుగుతున్న బాధితులు జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన. రాష్ట్రంలో దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, నీరసం, జ్వరంతో మంచం పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రి ఓపీలో సాధారణంగా రోజుకు 500 మంది వరకు వస్తుంటారు. గత వారం 10 రోజులుగా ఆ సంఖ్య 750కి చేరింది. పిల్లల ఆసుపత్రి నీలోఫర్లో సాధారణంగా ఓపీలో 1000 నుంచి 1200 మంది వస్తుంటారు. కానీ ఇప్పుడు రోజు 1600 నుంచి 1800 మంది వస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆగస్టులో మొత్తం జ్వరం కేసులు 1345 రాగా ఇందులో 48 డెంగీ, 5 మలేరియా. ఇక సూర్యాపేట ప్రభుత్వ బోధనాసుపత్రిలో గురువారం 37 జ్వరం కేసులు రాగా ఇందులో 2 డెంగీగా నిర్ధారించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఓపీకి వరుస కట్టే వారి సంఖ్య దాదాపు 30% పెరిగింది. ఇప్పటికే 3500 దాటిన డెంగీ కేసులు, దోమకాటు వల్ల కలిగే విష జ్వరాలే అధికారికంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ఇవి. సో ఓపీలు పెరుగుతూ ఉన్నాయి, దవాఖానలో కిటకిట్లు ఆడుతూ ఉందట. ప్రజలారా కొన్ని జాగ్రత్తలు పాటించండి, లేకపోతే డెంగీ వచ్చిందంటే ప్లేట్లెట్స్ పడిపోతాయి, అది ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇది సీజన్. కాచి వడవచ్చి తాగండి నీళ్లు. గతంలో తెలుగు వారికి మద్దతు ఇచ్చారా? వెంకయ్యనాయుడు, బాలయోగిల విషయంలో మీరేం చేశారు? రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న. యూరియా సరఫరా చేస్తే మద్దతు ఇస్తామన్న కేటీఆర్ పై మండిపాటు. రాష్ట్ర మంత్రుల అడ్డగోలు మాటల వల్లే యూరియా సమస్య అని చెప్పి వ్యాఖ్య. రాష్ట్ర మంత్రులది ఏం పోయింది, మీదేం పోయింది? సచ్చేది రైతులు కదా, అంతే. బాగానే ఉన్నారు. మీరు కొట్లాడుకోరు, బాగానే ఉంది. కానీ యూరియా అవస్థలు తీరేదెప్పుడు? వివిధ జిల్లాల్లో రైతులకు తప్పని తిప్పలు. అవసరం మేరకు యూరియా పంపిణీ లేకపోవడంతో అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా వేకోజాము నుంచే గంటల తరబడి వేచి చూస్తున్నారు. మహబూబాద్ జిల్లా కురువి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి గురువారం 444 యూరియా బస్తాల లోడ్ వచ్చింది. ఆయా గ్రామాల నుంచి సుమారు 1000 మంది పైగా రైతులు ఉదయమే కార్యాలయం వద్ద బారులు తీరారు. మరిపేట పట్టణంలో యూరియా పంపిణీలో బారులు తీరి కూస్తున్నారు. యూరియా బస్తాల కోసం ఇది పరిస్థితి.
అది పుణ్యానికి ఇస్తారు ఏమన్నా అది కొనడమే. కాదు, బీజేపీని బదనాం చేద్దామని కాంగ్రెస్ అవును ఈ అయ్యా అప్ప అని తెచ్చుకోవాలి, ఇస్తాన్నోళ్ళు మరి ఇయ్యాలి కదా. ఇదేంది ఈడ కాంగ్రెస్ జనంలో బదనం కావాలని బీజేపీ. మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు కొట్లాట జనం సాగుకొచ్చింది. వెలుగు దినపత్రిక వార్తలను ఒకసారి చూద్దాం. ఇక పుతిన్తో జయశంకర్ భేటీ. విదేశాంగ మంత్రి జయశంకర్ గురువారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. అంతకుముందు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమయ్యారు. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, ఆర్థిక సహకారం, పెట్టుబడులు, రక్షణ, టెక్నాలజీ, సాంస్కృతిక వినిమయాలపైన చర్చ జరిగిందంట. గట్టిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు, విత్డ్రాకు 25 వరకు ఛాన్స్ ఉందట. ఇక జిఎస్టీలో 12% 28% స్లాబ్ల ఎత్తివేత. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జిఎస్టీ రద్దు చేయాలని ప్రతిపాదన. సిగరెట్లు, టొబాకో, లగ్జరీ కార్లపై మాత్రం 40%. సెప్టెంబర్ మొదటి వారంలో జిఎస్టీ కౌన్సిల్ భేటీ, అందులోని తుది నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇక 5%, 18% స్లాబ్లే ఉండే ఛాన్స్ అంట. జిఎస్టీ మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. జిఎస్టీ విధానాన్ని సవరించనున్న కేంద్రం సవరించాలన్న కేంద్ర ప్రతిపాదనలకు 6 సభ్యుల మంత్రుల బృందం అంగీకరించిందట. తగ్గనున్న రేట్లు 12% స్లాబ్లోని వస్తువులని 5% స్లాబ్లోకి మారిస్తే ప్రధానంగా వెన్న, నెయ్యి, బాదాం నట్స్, సీడ్స్, బిస్కెట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, తర్వాత ఫ్రూట్ జ్యూస్, వెజిటేబుల్ ఫ్రూట్ ప్రిపరేషన్, డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గుతాయి. రోజు వినియోగించే టూత్ పేస్ట్, సోపు, హెయిర్ ఆయిల్, పేపరు, బుక్స్, పెన్స్, పెన్సిల్ ధరలు కూడా దిగి వస్తాయట. అదేవిధంగా బట్టలు, బూట్లు, చెప్పుల ధరలు కూడా తగ్గుతాయి. సైకిళ్ళు, ఛత్రీలు, ఆయుర్వేదిక్ మెడిసిన్ ధరలు కూడా దిగి వస్తాయట. దీని ద్వారా మీరు ఏం దిగి రాకున్నా సరే పెట్రోల్, డీజిల్ జిఎస్టీ పరిధిలోకి తెరి అంతే బెస్ట్గా గదొక్కటి తెస్తుంది. అలిగా ఆటోమేటిక్గా మీరు ఏ తగ్గియకున్నా పర్లేదు, ఆటోమేటిక్గా తగ్గుతాయి. భూముల మార్కెట్ వాల్యూ 3 రెట్లు పెంపంట. రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూ 3 రెట్లు పెరగనుంది. హైదరాబాద్, ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్లాట్ల విలువ పేదోడు ప్లాట్ కూడా కొనే పరిస్థితి లేదు. ఇక ట్రిపుల్ చేస్తారట. చూసుకో ఎట్లా రెసిడెన్షియల్ ప్లాట్ల విలువ 3 అపార్ట్మెంట్లలోని ప్లాట్ల విలువ కొద్ది మేర పెంచాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందట. గట్టిగా యూరియా సరఫరాలో ఇబ్బందులు నిజమే. రామగుండం ఎఫ్సిఐలో సాంకేతిక లోపంతో ఉత్పత్తికి ఆటంకాలని చెప్పి కిషన్ రెడ్డి. త్వరలో రాష్ట్రానికి 50,000 టన్నుల పంపుతాం. కాంగ్రెస్ ఒత్తిడితో కాదు, బాధ్యతగా ఇస్తున్నాం. యూరియాతో కేటీఆర్కి ఏం సంబంధం? చిన్నపిల్లల ఆటలు ఆడొద్దని మండిపాటు అంటూ ఒక వార్త. యూరియాతో కేటీఆర్కి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి మీకే సంబంధం. మరి మీ ఇద్దరిట్లలో దొంగ ఎవడో చెప్పురి. యూరియా రాకపోవడానికి కారణం భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది. అది డిజైన్లు, ఇంజనీరింగ్ వైఫల్యం కాదు. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు తరఫు వాదనలు. కమిషన్ రిపోర్ట్ రద్దు చేయాలని, తుది తీర్పు కంటే ముందు తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని వినతి. ప్రజల సొమ్ము నీళ్ల లెక్క ఖర్చు పెట్టినా నీళ్లు ఎత్తిపోయలేని దుస్థితి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఇక కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తాం. పిటిషనర్లు 2 ఎమ్మెల్యేలే వాళ్ళ వర్షన్ అసెంబ్లీలో చెప్పుకోవచ్చని వెల్లడి. అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా, తీసుకున్నాక చర్చిస్తారా అని హైకోర్టు ప్రశ్న. విచారణ ఇవాళకి వాయిదా వేసిందట. ఇక చర్యలు ఎలా తీసుకుంటారని చెప్పి హైకోర్టు అడుగుతా ఉంది. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పిటిషనర్లపై చర్యలు ఎలా తీసుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ. ఇవాళ ఏం జరగబోతా ఉందంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ సందర్భంగా ఈ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించి ఆ చర్చ ద్వారానే మేము వీళ్ళపైన చర్యలు తీసుకుంటామనేటువంటి మాట చెప్తే మట్టుకి త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమం చేయాలి. లేదు మేము ముందే తీసుకుంటామంటే అది హైకోర్టు వెంటనే ఏం చేస్తుందంటే వీళ్ళని విచారణ చేయండి కానీ అరెస్ట్ చేయొద్దు అనేటువంటి మాట చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇది రాజకీయ కుట్రే. కేబీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవి జీకేఎస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పించడం, అందులో భాగమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిబంధనల విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక జరిగింది. బొగ్గు కాని కార్మికులకు బహిరంగ లేక. కాదమ్మా, నీ ఎన్నికెట్ల సబబు ఇది వరకు? నువ్వు కూడా గౌరవాధ్యక్షురాలు ఏ ఎన్నిక ద్వారా అయినావు? బొగ్గు కాని కార్మిక సంఘానికి నువ్వెట్లా? నీకేం సంబంధం? ఎన్నడూ సంబంధం డాక్టర్ల మెంటల్ హెల్త్ కు. అందుకే ఇలా సింగరేణిలో కూడా బీసీ కార్మికులంతా ఒక్కటైతా ఉన్నారు. మీ కుట్రలు చూసే ఇలా తాత జాగిర లెక్క ఆర్టీసీ కాడ ఒకలి జెండా వాతి, జిహెచ్ఎంసీ కాడ ఒకలి జెండా, సింగరేణి కాడ ఒకలి జెండా. ఈ వేలమోళ్ళు అందరు వీళ్ళే నామినేటెడ్. మళ్ళా డాక్టర్ల మెంటల్ హెల్త్ కు హెల్ప్ లైన్ అందుబాటులోకి తెచ్చిన ఫైమా రోజు 20 గంటలు సేవలు చేస్తూ ఉన్నారట. పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల వల్ల మానసికంగా ఇబ్బంది పడే డాక్టర్ల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ అందుబాటులో. డాక్టర్లకే చికిత్స. అవును, అదో పరిచయం ఉంది. ఒకే కుటుంబంలో 5 మృతి. రాత్రి భోజనం చేసి పడుకొని తెల్లారేసరికి విగతి జీవులుగా. మృతుల్లో ఇంటి పెద్ద, ఆయన భార్య, 2వ బిడ్డ, అల్లుడు, మనవడు ఉండంట. హైదరాబాద్లోని మియాపూర్లో ఘటన. బుధవారం రాత్రి దోశలు, పొంగనాలు, పెరుగన్నం తిన్నారు. విష ప్రభావంతోనే చనిపోయినట్టు పోస్టుమార్టంలో వెల్లడి. ఫుడ్లో పాయిజన్ కలుపుకొని తిన్నారా లేక ఎవరైనా కలిపారా అనే అనుమానాలు. ఇంట్లో ఎలకల మందు ప్యాకెట్లు గుర్తింపట.
5 చచ్చిపోయారు వీళ్ళు. ఇక చర్చ లేకుండానే 19 బిల్లులు పాస్. ఆఖరి రోజున పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు. ఆన్లైన్ గేమింగ్, కొత్త ఐటీ చట్టం బిల్లులు ఆమోదం. ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయట. గట్టిగా ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. కాళేశ్వరం కమిషన్ నివేదిక పరిస్థితి ఏమిటి? అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలోన హైకోర్టు ప్రశ్న ఇవాళ వెల్లడిస్తామని చెప్పి షేజీ చెప్పిండు. నీటిపారుదల గౌరవ సలహాదారుగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ ను నియమించారట. ఇక ఇదిట్లా ఉంటే బీమాపై ధీమా. ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు. జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందం సిఫార్సు. పాలసీల ప్రీమియం ఒక్కసారిగా 18% తగ్గే ఛాన్సు. మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట. ఆరోగ్య టర్మ్ పాలసీలకు పూర్తి ప్రయోజనం. పెట్టుబడులు తరహా సాధారణ యూలిప్ పాలసీల విషయంలో రిస్క్ మేరకే మినహాయింపు. జీఎస్టీలో ఇకపై 2 స్లాబ్లే. ప్రస్తుతం 4 పన్ను స్లాబులు 5%, 18%కు కుదించే ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఓకే. జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయమే తర్వాయి. 90% నిత్యావసర ధరలు తగ్గే అవకాశం. దిగిరానున్న గృహోపకరణాలు, వాహనాల ధరలు దీపావళి కల్లా అమల్లోకి తెచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఇక రాష్ట్రాల రాబడి తగ్గకుండా చూడాలని చెప్పి రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక 6 అంశాల ఆధారంగా ఫీజులు అంట. మళ్ళీ ఫీజులు పెంచడానికి ఫీజులు పెంచడానికి మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీలు ఇదంతా మీకు ఎరికే కదా. ఇదంతా రెడ్డి గారులు వీళ్ళందరూ కలిసి చేసే దందా. ఇది టైం కాగానే చూసుకో మళ్ళీ తీసుకుంటారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ వృత్తి విద్యా కాలేజీలో ఫీజుల నిర్ధారణ కొత్త నిబంధనలు. బోధనలో నాణ్యత, ప్రాంగణ నియామకాలు, ఫీజులో పారదర్శకత, పరిశోధనలకు ప్రోత్సాహం, జాతీయ అంతర్జాతీయ ర్యాంకుల్లో సత్తా, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల అమలు, ఫీజులను సవరించే అధికారం ఎఫ్ఆర్సీకి. 25 నుంచి ఫీజుల పెంపు దరఖాస్తులు తీసుకుంటారట. ఇక చూసుకో, ఇక తల్లిదండ్రులారా మీ నడ్డి ఇస్తందుకు వాళ్ళు వాటాలు పంచుకుంటారు. వట్టిదే ఇదంతా వేమ నరేందర్ రెడ్డి కన్సర్న్ లో జరుగుతుంది. ఇది వేల కోట్ల రూపాయలు. ఇది తర్వాత ఇప్పుడు అప్పుడు ఏం చెప్పారు? ఫీజులు ఏం పెంచాము, అట్లేం లేదు, మేము తల్లిదండ్రుల పైన భారం ఏమని చెప్పిండ్రు. ఇప్పుడు మళ్ళా దుకాణం తెరిచారు. కోర్టులు చేతులు మరి ఫీజు రియంబర్స్మెంట్లు వారేరి 6,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. అవి వారేరి ఫస్ట్ అవి క్లియర్ అయ్యారు. కోర్టులు చేతులు పట్టుకొని కూర్చోవాలా? గవర్నర్ బిల్లుల్ని నిరవధికంగా నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యం అవుతాయి. రాజ్యాంగ విధులు నిర్వర్తించాల్సిన వారు ఆ పని చేయనప్పుడు మేము జోక్యం చేసుకోవద్దా? సొలిసిటర్ జనరల్ నిలదీసిన సిజేఐ. బిల్లుల ఆమోదానికి గవర్నర్, రాష్ట్రపతికి రాజ్యాంగంలో కాలపరిమితి లేదు. ఎస్జీ అయితే తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు ఉండాల్సిందేనని సిజేఐ స్పష్టీకరణ. తదుపరి విచారణ 26వ తేదీకి వాయిదా పడ్డదట. జర తీసుకురావాలి ఆయన. వీళ్ళు మంచిగా ఉంటుంది. వీళ్ళు ఎప్పటికీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే కుదరదు. కింద పెట్టుకొని కూర్చుంటారు. ఇక ఇంట్లో 5 అనుమానాస్పద మృతి. హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం. దంపతులు, కొడుకు, కూతురు, అల్లుడు, మనవడు దుర్మరణం. ఇక పడుకున్న చోటే మృతి. భోజనంలో విషం కలిపారంటూ ప్రచారం జరుగుతుందంట. సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారంటూ మరో వాదన. ఆస్తిపరమైన తగాదాలే ఘటనకు కారణమా? పోలీసులు దర్యాప్తు చేస్తున్నట. వీళ్ళందరూ కేంద్రం మెడల్ వంచైనా తీసుకొస్తాం. చైనా నుంచి యూరియాను తెప్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలం. అంతర్జాతీయ పరిస్థితుల గురించి చెప్పకుండా గందరగోళం సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా యూరియా సమస్యలు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ బదనాం చేస్తుంది. ఆందోళన వెనుక రాజకీయ పార్టీలు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అంటూ ఒక వార్తను చూస్తాను. ఎరువు దొరికేది ఎప్పుడు? కొనసాగుతున్న రైతుల అవస్థలు. భారీగా లైన్లు, తోపులాటలు. ఆగ్రహంతో ఎరువుల కేంద్రాల సిబ్బందిపై తిరగబడుతున్న వైనం. రోడ్లపై ధర్నాలు, రాస్తా రోక్కాలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. దీనికి బీఆర్ఎస్ పార్టీ కూడా తోడైపోయింది. ప్రశ్నించడమే తప్పన్నట్టుగా నాపై ప్రశ్నించడం కాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి తీసుకుందామంటే ఆ కుట్ర బయటపడ్డది కదా. మొత్తం బీఆర్ఎస్ నే ఖతం చేద్దామని ప్లాన్ వేసినావు. రేవంత్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ నే ఖతం చేసే ప్లాన్ చూసింది. నువ్వు తక్కువ మనిషివా? మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ, ఏకైక రాజకీయ శత్రువు డిఎంకే. ఈ 2 పార్టీలను తరిమి కొట్టడమే లక్ష్యం. స్టాలిన్ వెరీ వెరీ వరస్ట్ అంకుల్. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ. ఏ పార్టీతోనూ పొత్తులుండవు. రాజకీయాల్లో తేల్చుకునేందుకే వచ్చా. మదురై సభలో టీవీకే అధినేత విజయ్. నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్. సభకు భారీ ఎత్తున వచ్చిన ప్రజానీకం అంటూ లక్షలాది మంది వచ్చిన సభకు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసినా కూడా ఆగలే. 400 మంది గాయాలైనాయట. నిన్న ఒకరు చనిపోయారట. తమ సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని, ఏకైక రాజకీయ శత్రువు డిఎంకే అని తమిళిగ వెట్రి కలగం అధినేత సినీ నటుడు విజయ్ ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఈ 2 పార్టీలను తరిమి కొట్టడమే తమ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. గురువారం మదురై సమీపంలో జరిగిన పార్టీ ద్వితీయ మహానాడుకు భారీగా తరలి వచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విపరీతమైనటువంటి జనం. రెండో విషయం ఏంటంటే తమిళనాడులో ఎంత క్లారిటీ ఉందో చూడు. అక్కడ బీజేపీ ఎంట్రీ కావాలని శతవిధాల ప్రయత్నం చేసి అన్నా డిఎంకేని ఖతం చేసింది. అన్నా డిఎంకేని డిస్టర్బ్ చేసి ఆ నిత్యల్ని ఆగం చేసి పన్నీర్ సెల్వా నిలగొట్టి వీళ్ళందరినీ డిస్టర్బ్ చేసింది. జయలలిత పార్టీని డిస్టర్బ్ చేసి ఎంటర్ కావాలని బీజేపీ చూసింది. తెలివిగా తమిళ ప్రజలు కొత్త పార్టీని పుట్టించారు విజయం రూపంలో. ఉంటే ఆడ తమిళ పార్టీలో ఇంకోనికి ఛాన్సే లేదు. కాడ ఈ నేషనల్ పార్టీలు వాళ్ళతో పొత్తు పెట్టుకొని మాకేమైనా 1-2 వస్తే చూడండి అని అనుకోవాలి. అంటే తమిళ ప్రజలు అక్కడ గ్యాప్ను ఎంత తొందరగా ఫిల్ చేసిరో చూసుకోరు. బాగా చైతన్యం ఉంటారు. హైటెక్ ట్రాఫిక్ పోలీస్
మైక్రోఫోను, డాష్బోర్డ్ కెమెరా, GPS ట్రాకర్తో పెట్రోలింగ్. బైక్ దిగకుండానే ఉల్లంఘనలు రికార్డ్ చేసే చలానాలు. హైదరాబాద్లో వినూత్న ప్రయోగం. 50 బైకులను ప్రారంభించిన సిపి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. దానికి కూడా కెమెరాలు ఉంటాయట బైక్కు. ఆ కెమెరాలు పెట్టి వాళ్ళు బైక్ దిగకుండానే మొత్తం రికార్డ్ అవుతారట. ఎవడెవో ట్రాఫిక్ ఉల్లంఘిస్తున్నాడు ఏం కథ అనేది మొత్తం తీస్తారట. అయితే రోడ్లు బాగా చేయరు, మళ్ళీ అది ఇట్లా ఎగురుకుంటా పోతే సరిగా రాదు. మళ్ళీ హైదరాబాద్ పరిధిలో 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ రద్దీ ప్రాంతంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వారి పని శిక్షణ ఇచ్చి విధుల్లోకి CSRలో భాగంగా జీతం ఇవ్వనున్న కార్పొరేట్ సంస్థలట. ఇక కేటీఆర్ను మద్దతు ఎవరు అడిగారు? ఆయన మద్దతు మాకు అవసరం లేదు, కేంద్రంలో ఉన్నాడా రాష్ట్రంలో ఉన్నాడా, చిన్నపిల్లల ఆటలా వ్యవహరించి వాస్తవం వీళ్ళకి ఒక్క సీట్ లేదు లోక్సభలో, రాజ్యసభలో 4 ఉన్నట్టు. ఆయన మద్దతు మాకు అవసరం లేదు, కేంద్రంలో ఉన్నాడా రాష్ట్రంలో ఉన్నాడా, చిన్నపిల్లల ఆటలా వ్యవహరించవద్దు, రైతుల పట్ల ఆయన ఒక్కరికే ప్రేమ ఉందా, ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశంపై కిషన్ రెడ్డి దేశంలో యూరియా విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి, సహకరించాలి, రాష్ట్ర ప్రభుత్వం వద్ద యూరియా స్టాక్ పెట్టాం, అదేమైందో తెలియదని వ్యాఖ్య. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు వెంట వచ్చిన సోనియా, రాహుల్, పవార్ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు అని చెప్పి వైసీపీ నేత బొత్స కూడా ప్రకటించాను. ఇక తాతను ఏం మాయ చేశావే, 81 ఏళ్ళ తాత వృద్ధుడిపై వలపు వల. 81 ఏళ్ళు ఉన్నాడు మనవాడు, మంచి పనిమంతుడే ఉన్నాడు. రూపాయలు 7.11 లక్షలు చోరీ హైదరాబాద్ లో ఘటన. 14 పేజీ. 7,11,000 ఇచ్చేసిందట. తాతకు వలపు వల. ఎన్నో పేజీ? 14 అంటే లాస్ట్ పేజీ అన్నట్టు. ఓకే ఓకే. ఏడి తాత? ఓ తాత, తాతను ఏం మాయ చేశావే, 81 ఏళ్ల వృద్ధుడిపై వలపు వల. హైదరాబాద్కు చెందిన ఓ 81 ఏళ్ళ ఇంకా 19 తక్కువనే సార్కు. 81 ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్లు వేసిన వలపు వల మాయలో పడి 7.11 లక్షలు పోగొట్టుకున్నారు. గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ కాల్ చేసి తన పేరు మాయా అని పరిచయం చేసుకున్న యువతి తీయటి మాటలకు బోల్తా పడి జేబులు ఖాళీ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని అమీర్పేటకు చెందిన వృద్ధుడి 81 వాట్సాప్కు జూన్ మొదటి వారంలో గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ మెసేజ్లు వచ్చాయి. వృద్ధుడు ఆ కాల్కు స్పందించగా అవతలి అయితే ఇక్కడ తప్పుపోయింది, అవతలి అని పడ్డది, ఆంధ్రజ్యోతిలో అచ్చులు తప్పుపడ్డాయి. అవతలి వైపు ఓ అమ్మాయి మాట్లాడింది. మృదువైన గొంతు తీయటి మాటలతో వృద్ధుడిని ఆకట్టుకుంది. తన పేరు మాయా రాజ్పూత్ అని పరిచయం చేసుకున్న ఆ యువతి ప్రేమగా మాట్లాడుతూ వృద్ధుడిని తన మాయలో పడేసింది. కొద్ది రోజుల తర్వాత తన కష్టాలు చెప్పుకొని బాధపడుతూ వృద్ధుడిని ఆర్థిక సాయం అడగడం ప్రారంభించింది. ఆసుపత్రి ఖర్చులు, తనాఖా పెట్టిన ఆభరణాలు విడిపించడం, ఫ్లాట్ రిజిస్ట్రేషన్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు, ఇలా రకరకాల కారణాలు చెప్పి వృద్ధుడి నుంచి విడతల వారీగా 7.11 లక్షలు తీసుకుంది. వృద్ధుడు ఆ డబ్బులు తిరిగి వసూలు చేసే ప్రయత్నం చేయగా మాయా రాజ్పూత్ మాయమైపోయింది. దీంతో మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన బాధిత వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తులో ఉంది. 81 ఏళ్లకు ఏం తాత నీ పని? పని మాత్రమే ఉన్నాడు. 81 ఏళ్ళకా? కలిసి రవిలు లేకపోతే ఇట్లా లేకపోతే ఫోన్లోనే నడిచింది కథ. ఫోన్లోనే తాత ఇంకా కలిసి ఏం చేయమంటావు తాతరి? అప్పుడు ఎన్టీ తివారి గారు 83 ఏళ్ళు అయినా కానీ ఆయన కూడా ఎన్టీ తివారి గారు ఆయన కట్టెలు చేతులు పట్టుకొని నడిచే కాలానికి కూడా ఆయన కార్యక్రమం ఆయన. ఇదే ఆంధ్రజ్యోతిలో ఆ తర్వాత కరెక్ట్గా వారం 10 రోజులకు వార్త వచ్చింది. హెడ్లైన్, విశాఖ తీరంలో తివారి తమ్ముడని ఒక హెడ్లైన్ పెట్టారు అప్పుడు ఆంధ్రజ్యోతిలో. అయితే ఆంధ్రజ్యోతి ఛానల్ ఓపెన్ కావడమే దాంతో స్టార్ట్ చేశారు. ఆ వార్తతోటే అంటే ఆరోగ్య శాఖలో మళ్ళీ కొలువుల జాతర. 1623 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నేను నోటిఫికేషన్. వైద్యుల భర్తీ ప్రక్రియలో రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్దదట ఈ కార్యక్రమం. ఇది చేయబోతా ఉన్నారు. ఇక మిగతా వార్తల్ని సుదర్శన్ ఒకసారి పోల్ని చూద్దాం. ఈ పోల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ఫ్యామిలీ స్కామ్ చేసిందని మీరు భావిస్తున్నారా? 189% మంది స్కామ్ చేస్తున్నారని భావిస్తా ఉన్నారు. మరి హైకోర్టు ఏం భావిస్తుందో ఇవాళ విచారణ తర్వాత చూడాలి మనం.